అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 167 ధర్మసారం వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు ధర్మసారం బ్రహ్మశంకరునికి బోధించినది అంటూ సూతుడు మహామునులకిలా చెప్పసాగాడు. శంకర, అన్ని పాపాలను అగ్నిలో తోసేది, ఇక్కడ భోగాన్ని, అక్కడ మోక్షాన్ని నరులకు కలిగించేది, చీకటి మనసును వెలిగించేది అగు అతిశయ సూక్ష్మమైన ధర్మసారాన్ని సంక్షిప్తంగా అందిస్తాను, వినండి. శోకం మనిషికి అన్నిటికన్నా పెద్ద శత్రువులలో నొకటి. అది శాస్త్రీయ జ్ఞానాన్ని, ధర్మాన్ని, బలాన్ని, ధైర్యాన్ని, సుఖాన్ని, ఉత్సాహాన్ని మంటగలిపేస్తుంది. కాబట్టి ఎంత కష్టం వచ్చినా ఏడువరాదు. మనిషికి కర్మయే సర్వస్వము. అదే స్త్రీ, అదే లోకం, అదే బంధువు, అదే సుఖ దుఃఖాలకు కారణము. కాబట్టి ఉత్తమ కర్మలను మాత్రమే చేపట్టి సుఖించాలి. ధర్మాలలో పరమధర్మం దానమే. దానమేవ పరో ధర్మో దానాత్సర్వమవాప్యతే. దానాత్ స్వర్గశ్చ రాజ్యంచ దద్యాద్దానం తతో నరః. ఆచార 221-4. దానం వల్లనే మనిషికి అన్ని కోరికలు తీరగలవు. దానమే స్వర్గాన్ని, రాజ్యాన్ని కూడా ప్రదానం చేయగలదు. కావున ఎవరి పరిధిలో వారు దానం మాత్రం చేస్తుండాలి. విధిపూర్వక ప్రశస్త దక్షిణగానిచ్చు దానము, భయభీతుడైన వాని ప్రాణరక్షణము, ఆ రెండూ సమానమే. విద్యుక్తమైన తపస్సు, బ్రహ్మచర్యం, వివిధ యజ్ఞాలు, స్నానాలు, వీటి వల్ల ఎంత పుణ్యం వస్తుందో భయభీతులైన వారి ప్రాణరక్షణ వల్ల అంత పుణ్యం వస్తుంది. హోమ, జప, స్నాన, దేవతార్చనాది సత్కార్య తత్పరులై సత్య, క్షమ, దయాది సద్గుణాలతో జీవించేవారు స్వర్గ ప్రాప్తి నొందుతారు. ఏ చ హోమజప స్నానదేవతార్చన తత్పరాః సత్యక్షమా దయాయుక్తాస్తేనరాః స్వర్గగా మినః. ఆచార 221-7. మానవమాతృలెవరూ మరొకరిని సుఖపెట్టడానికి గాని బాధ పెట్టడానికి గాని శక్తి గలవారు కానేరదు. అలాగే ఇతరుల సుఖదుఃఖాలను తాము తీసుకుని తమ సుఖదుఃఖాలను వారికిచ్చుటకు సమర్థులు కారు. ఎవరి కర్మను వారనుభవించడంలో భాగమే వారికి కలిగే సుఖదుఃఖాలు. నదాత సుఖదుఃఖానాం నచ హర్తాస్తి కశ్చన. భుంజతే స్వకృంతాన్యేవ దుఃఖాని చ సుఖాని చ. ఆచార 221-8. ధర్మరక్షణ కోసం తన జీవితాన్నే దానం చేసినవాడు అన్ని కష్టాలను దాటుకుని పోగలడు. ఎవని మనసైతే నిత్య సంతుష్టమై ఉంటుందో అతడు ఫల, మూల, శాకాదులనే తింటూ కూడా సుఖానుభూతి నొందగలడు. ధర్మార్థం జీవితం ఏషాం దుర్గాణేతి తరంతితే. సంతుష్టః కోన శక్నోతి ఫలమూలైశ్చ వర్తితుం. ఆచార 221-9. సుఖాన్ని కోరుకుంటూ దానికోసం లంపటం నెత్తికెక్కించుకుని సంకటంలో పడతారు సామాన్యజనం. ఇది లోభం పరిణామమే. ఈ లోభం ఒకసారి మనసులో దూరితే ఇక అంతే. మనిషి బతుకు జారుడు మెట్లమీద పడ్డట్లే. ఇక దాని నుండి క్రోధం, హింసా ప్రవృత్తి, మోహం, మాయ, గీర, ఈసు, రాగద్వేషాలు, అసత్య భాషణం, మిథ్యాచరణం ఇవన్నీ పుట్టుకొస్తాయి. కాబట్టి లోభాన్ని వదులుకుంటే పాపాన్ని వదులుకున్నట్టే. లోభీ కానివాడే దేహాంతంలో స్వర్గగామి కాగలడు. హే మహాదేవ, ధార్మికులను దేవతలు, మునులు, నాగులు, గంధర్వులు, గుహ్యక గణాలు కూడా గౌరవిస్తారు, పూజిస్తారు. ధనాఢ్యుడు, కాముకుడునగు వానిని నరులే దేవతామునయో నాగా గంధర్వ గుహ్యకా హర ధార్మికం పూజయంతి హన ధనాఢ్యం న కామినం. ఆచార 221-13. ఎవరైనా ఇతరులు తమ అనంత బల, వీర్య, ప్రజ్ఞ, పౌరుషాలను సాధనాలుగా, ఆయుధాలనుగా వాడుకుని గొప్ప ఫలాన్ని పొందినప్పుడు ఎవరూ ఈర్ష్యపడరాదు, ఏడ్చుకోరాదు. అన్ని ప్రాణుల పట్ల దయాభావమును పెంచుకునుట, ఇంద్రియాలను అదుపులో నుంచుకునుట, ఏదీ శాశ్వతం కాదనే ఊహని లోలోన పదిలించుకునుట పరమశ్రేయస్కరం. దుఃఖాన్ని వదిలించుకునుటకిదే మార్గము. మృత్యువు తప్పదని తెలిసి కూడా ఆశ, లోభం పెంచుకుని ధర్మాచరణకు పూనుకోని వాని బతుకు మేక మెడ చెన్నువలే దండగే. లోకాత్ క్రోధః ప్రభవతి లోభాత్ ద్రోహః ప్రవర్తతే. లోకాన్ మోహశ్చ మాయాచ మానో మత్సర ఏవచ్చ రాగద్వేషానుత క్రోధ లోభ మోహ మదోద్నితః యః సశాంతః పరంలోకం యాతి పాప వివర్జితః. ఆచార 221-11. సర్వసత్వ దయాళుత్వం సర్వేంద్రియ వినిగ్రహః.
సర్వత్రా నిత్యబుద్ధిత్వం శ్రేయః పరమిదం స్మృతం పశ్యన్నివాగ్రతో మృత్యుం యో ధర్మనాచరేన్నరః అజాగలస్తనస్యేవ తస్య జన్మ నిరర్థకం. ఆచార 221:15-16. అన్ని దానాల్లోకి అన్నదానం, గోదానం పరమశ్రేష్ఠాలు. న్యాయార్జిత ధనంతో గోవును కొని దానం చేసిన వానితో బాటు వాని కుటుంబమంతా తరిస్తారు. అన్నదాన ఫలానికిక సాటియే లేదు. నగోదానాత్పరం దానంకించి దస్తీతి మే మతిః. యా గౌర్ న్యాయార్జితా దత్తా కృత్స్నం తారేతే కులం నాత్ర దానాత్పరం దానంకించి దస్తీ వృషధ్వజ. అన్నేన ధార్యతే సర్వం చరాచరమిదం జగత్. నిజానికి పరమ పుణ్యప్రదాలైన దానాలు చాలానే ఉన్నాయి. కన్యాదానమని, వృషోత్సర్గమని, భూదానమని, సువర్ణదానమని, జపదానమని, గోదానమని. కాని అన్నదాన పుణ్యం వీటికి 16 రెట్లు గొప్పది. ఎందుకంటే అన్నంలోంచే ప్రాణం, తేజం, వీర్యం, ధృతి, స్మృతి అన్నీ పుట్టుకొస్తాయి. మరొక గొప్పదానం వాపి, కూప, తటాక, ఉపవనాలను నిర్మించి జీవుల సేద తీర్చడం. ఈ దానాల వల్ల ప్రాణులు సంతృప్తి చెంది ఆ నిర్మాత లేదా దాత విష్ణులోక ప్రాప్తి నొందుతాడు. అంతేకాక అతని ముందలి 21 తరాలవారు ఉద్ధరింపబడతారు. కూపవాపీత డాగాది నారామశ్చేవ కారయేత్. త్రిసప్త కులముద్ధృత్య విష్ణులోకే మహీయతే. ఆచార 221:22. సాధుజనులను దర్శించినంత మాత్రముననే అతిశయ పుణ్యం లభిస్తుంది. సాధూనాం దర్శనం పుణ్యం తీర్థాదపి విశిష్యతే. కాలేన తీర్థం ఫలతి సద్యః సాధు సమాగమః. ఆచార 221:23. సత్యం, దమం, తపస్సు, శౌచం, సంతోషం, క్షమ, సరళత, జ్ఞానం, సమం, దయ, దానం ఇవన్నీ కలిసి సనాతన ధర్మమేర్పడింది. సత్యం దమస్తము శౌచం సంతోషశ్చక్రమార్జవం. జ్ఞానం సమో దయాదానం ఏష ధర్మః సనాతనః. ఆచార 221:24. అధ్యాయం 221. అష్టాదశ పురాణములు. గరుడ పురాణం. ఆచార కాండ 167. ధర్మసారం. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు.